ఈ గంగావతరణం విని చాలా ఆనందం పొంది అలా కదా మీ రంగప్రవేశం జరిగింది. గంగావతరణం గురించి చెప్పండి సార్ మీ మాటల్లో. అది శంకరాభరణం అంత సంచలనం కలిగించిందో మీకు తెలుసు. శంకరాభరణం నాకు సినిమాలు పెద్దగా చూసేవాడిని, కానీ నాకు తెలుగు సినిమాల కంటే కూడా హిందీ సినిమాల పట్ల ఎక్కువ మోజు ఉండేది. ఎందుకంటే మీరు జన్మించింది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో హిందీ గడ్డ పైన, శివుని అనే ప్రాంతంలో. అది సహజ సిద్ధంగా వచ్చింది. అది కాకుండా ఏదైనా ఒక మాట చెప్తే దాని వెనకాల దానికి శ్లేష ధ్వని ఉండాలి. అంటే ఒక మాట చెప్తే దాని వెనకాల ఇంకోటి ఏదో ధ్వనించాలి. అవును, భాష మీకు పట్టుబడ్డంతగా, ధ్వని సౌందర్యం మీకు పట్టుబడ్డంతగా భాషను ఇంత సాధన చేసి వాడే మరో రచయిత లేడు. వాళ్ళకి దాని గురించి తెలియకపోవటం మూలాన్ని, తెలియకపోవడం ఎందుకో తర్వాత చెప్తాను ఒక్క నిమిషంలో. సో ధ్వని శ్లేష ఉంటే ఆ పదం అందగిస్తుంది. నాకు ఆ కాలంలో హిందీ పాటలే ఎక్కువ అందంగా ఉండేవి. మచ్చుకో పాట చెప్పండి సార్. కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే సాంజ్ కి దుల్హన్ బదన్ చురాయే చుప్ కైసే ఆయే. ఒక కంటి ముందర ఒక అందమైన చిత్రాన్ని, సంధ్యాసుందరిని వర్ణించే విధానంలో హృదయం తెలియదు. కొయ్ మేరే ఖయాలోకి ఆంగనమే, నా భావాల తాలూకు ప్రాంగణంలో ఎవరైనా స్వప్నాల దీపాలు పెట్టండి. మేరే ఖయాలో కే ఆంగనమే కొయ్ సపనో కా దీప్ జలాయే. ఈ పాటలు నాకు విపరీతంగా ఇష్టం. నా సిస్టమే పాటల్లో సాహిత్యం పట్ల, నాదం పట్ల ఆకృష్టమై ఉండేది. అందువల్ల సినిమాలు చూసినప్పటికీ కూడా కొన్ని సినిమాలే నాకు నచ్చాయి. ఆ నచ్చిన సినిమాలను నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ సాధారణంగా విశ్వనాథ్ గారు అయి ఉండేవి. ఓకే, బాపు గారు. అంతకంటే చిన్న వయసులో హిందీ సినిమాలు నేను ఎక్కువ చూసినవి లేదు. నేను అనకాపల్లిలో ఉన్నాను, బట్ పాటలు రేడియో ద్వారా వినటం. తర్వాత కొంతకాలం తర్వాత నేను ఆర్ఎస్ఎస్లో బాగా యాక్టివ్ అయిపోయిన తర్వాత ముందర చాలా పిచ్చి పిచ్చిగా చూసేవాడిని. 68, 69, 70 ప్రాంతాల్లో చాలా ఎక్కువ తీవ్రంగా చూసేవాడిని. 70 తర్వాత అంత్య తీవ్రతతో నేను ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలోకి వచ్చాను. యాక్చువల్గా నా రాత యాక్టివ్గా మొదలైంది కూడా 70 ఆ ప్రాంతం, అంటే నా 15 ఆ ప్రాంతంలో. నా రాత కూడా టోటల్గా ఈ సమాజం పట్ల ఒక రకమైన, సమాజం పట్ల కంటే భారతీయత పట్ల ఆరాధన. నాది కంప్లైనింగ్ నేచర్ కాదు. సమాజం ఇలా ఎందుకు ఉంది, దీన్ని కొట్టాలి, దీన్ని మార్చాలి, వీడిని తన్నాలి. ఇప్పుడు తన్నబడవలసిన వాడు అనేది ఒక భావం, ఒక వ్యక్తి ఉండడు అక్కడ. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఒక బాబావో ఒక ఆవిడ ఉండి బూడి దీవెనలు ఇస్తున్నారంటే వాడిని తన్నడం అనేది ప్రశ్న కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఏదో ఆశించి అక్కడికి వెడుతున్నావు. నువ్వు నీ ఆశకి ప్రతిరూపంగా అక్కడ పెట్టావు. నువ్వు నీ ఆశ లేకపోతే అక్కడ వెళ్ళవలసిన పనే లేదు, వెళ్ళవలసిన పనే లేకపోతే అక్కడ ఆ వ్యక్తే లేడు. సో నీ ఆశని ఇక్కడే అట్టే పెట్టుకుని, దీని నిజాన్ని ఇక్కడ పెట్టుకుని నీడ మీద కర్ర పెట్టి కొడితే ఈ నిజం సాగదు. బ్రహ్మాండం, అద్భుతమైన ఎక్స్ప్రెషన్. నువ్వు నిజాన్ని చంపడానికి నీడను కొట్టకూడదు. అలాగే నీకు అన్ని రకాలు, ఒక్క భక్తే కాదు మిగిలిన అన్ని విషయాల్లో కూడా. సో పీడితుడు వీటన్నిటినీ నువ్వు అసహనంతో చూస్తే నీ అసహనాన్ని వెల్లడించుకోవడం అవుతుంది తప్ప ఒక కార్యక్రమ ప్రణాళికలో నువ్వు నీ తాలూకు భాగం కనిపించదు. రామకార్యానికి తమ తాలూకు పేర్లు ఉండాలని కోతులు పడుకోలేదు. నిర్మోహంగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఉడత కూడా అంత పెద్ద వంతెన ఏమిటి, నేను పెట్టిన ఇసగరేణు ఏమిటి అని అనుకోలేదు. రామకార్యం ఇంకేం అసలు ఇంకో మాట అనుకోలేదు. రామకార్యం 4 అక్షరాల పదం అనుకుంది. వెళ్ళి ఒకసారి తోక ఇసుకలో జాడించి వెళ్ళి రాల్చింది. అది మనలో ఉన్న కర్తవ్యం, మనకున్న కర్తవ్యం. పాజిటివ్గా ఏం చేయగలం, నిర్మాణాత్మకంగా ఏం చేయగలం. ఒక ఇసుకరేణు విదల్చగలమా, విదిలిద్దాం. ఈ తత్వమే కనుక అందరిలో ఉంటే 120 కోట్ల మంది ఉన్నాం. 120 కోట్ల ఇసుక రేణువులు విదిలిస్తే ఒక పెద్ద వంతెన ఆటోమేటిక్గా తయారైపోతుంది. నేను మొత్తం వంతెనంతా నిర్మించాలని అనుకున్నా, నిర్మూలించాలనుకున్నా, రెండూ కరెక్ట్ కాదు. సో ఆ విధమైనటువంటి ఆలోచనలో నన్ను 70 తర్వాత ఆర్ఎస్ఎస్లోకి వచ్చిన తర్వాత భారతీయత పట్ల నాకు విపరీతమైన ఆరాధనాభావం. నిజానికి దేవుడు అనే ఒక రూపం పట్ల గట్ట దైవత్వం గురించి, దైవతత్వం గురించి, జీవితం గురించి, మనిషి గురించి నిరంతరం ఆవేదన చెందినటువంటి ఋషుల సనాతన సంప్రదాయం పట్ల నాకు అనలేని ఆరాధన. ఆ ఆరాధనకి బీజావాపం చేసి పెంచి పోషించింది కూడా ఆర్ఎస్ఎస్. దానికి సంబంధించిన పాటలు రాస్తుండేవాడిని మొత్తం.
నాకు ఏ క్షణంలో ఏ సిచ్యుయేషన్ ఇచ్చినా ఆ సిచ్యుయేషన్కి నా భావం ఒక పాట రూపంలో మెలిగేది. పాట అనే ఒక ప్రక్రియ ఉందని తెలియదు నాకు. నేను నా చదువుకున్న సంవిధానంలో నాకు తెలుగు ఎక్కువ చదువుకునే అవకాశం లేకపోవటం మూలాన పద్యాలు రాయలేకపోయేవాడిని. వచన కవిత్వం అనే రూపంలో రాయటం నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకనంటే నాదం లేనిది, అంటే ముందర రసంతో తడపాలి, రసంతో ప్లావితం కావాలి హృదయం, చెవికి మనోహరంగా ఉండాలి. చిన్న పాప పడుకోవాలన్నా పడుకో తల్లి అని ఎంత వచనంలో చెప్పినా పడుకోదు. చందమామ రావే అని పాడితే పడుకుంటుంది. దీనికి అర్థం తెలియక, దానికి అర్థం తెలిసి కాదు. అందులో ఒక నాదం ఉంది. ఆ నాదంలో ఆ మమత ఆటోమేటిక్గా ప్రవహిస్తుంది. కంటికి కనపడకుండా మమత ప్రవహిస్తుంది. ఈ మాట్లాడడంలో ప్రవహించదు. అందువల్ల వచన కవిత్వం పట్ల నాకు పెద్ద సదవగాహన ఉండేది కాదు. కొన్ని కథలు రాశారు అనుకుంటున్నాను. నేను అంటే కథలు కూడా నేను శైలిలో కవితాత్మకంగానే రాసేవాడు. తక్కువే రాశాను, ప్రచురించబడ్డా కూడా తక్కువే. 50 రాసుంటే ఒక 15-20 ప్రచురించబడేవి. ఇవి ప్రచురణానికి సంబంధించిన విషయాలు కావు పాటలు అనేవి. అందువల్ల నేను ఎవరు అన్నది అందరికీ ఆశ్చర్యమే. నాతో పాటు ఇప్పుడు గాయకుడా పాట రాస్తాడు, పాట అంటే లలిత గీతం అది కాదు నేను రాసేది, ఏదో ఉంటుంది.